హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఈరోజు వచ్చేసి 9వ ఉపవాసం అండి. అంటే రంజాన్ది 9వ రోజా అండి. ఈరోజు నేను ఏమేమి ఐటెం చేస్తున్నా, ఏమేమి స్పెషల్ చేస్తున్నా చూసేయండి. ఎందుకంటే ఈరోజు వచ్చేసి శుక్రవారం కాబట్టి కొన్ని కిందకు పంపించాను, కొన్ని ఏంటంటే మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అవి నేను ఏమేమి చేశాను అనేది మీకు లాస్ట్ దాకా చూసేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే శుక్రవారం పూట ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇక్కడ బయట కంట్రీలో అమ్మ వాళ్ళ ఇంటికి పోతారండి. పోయేసి కొంతసేపు ఏ పండుగ వచ్చినా కూడా తప్పనిసరిగా శుక్రవారం వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండాల్సిందే వాళ్ళు. ఎన్ని గొడవలు అయినా, ఎన్ని గొడవలు లేకపోయినా కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంటే లేడీస్ వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతారు. జెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కింద ఆల్రెడీ చెప్పాను కాబట్టి కింద వాళ్ళు వస్తారు. మా సార్ వాళ్ళ ఇల్లు కాబట్టి కింద మా సార్ వాళ్ళు పోయేసి అక్కడ కూర్చొని తినేసి మొత్తం కొంచెం హ్యాపీగా వచ్చేస్తారు. దీనిలో ఏంటంటే నేను ఈరోజు 9వ రోజు ఏం తిన్నాను అనేది కూడా ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ఎందుకంటే నేనేంటంటే అవి స్వీట్ బోండాలు అంటారు కదా, ఆ స్వీట్ బోండాలు నేను స్వీట్గా తినానండి. ఏదైనా కారమైనా లేకపోతే అలాగ తింటాను. నేను ఈరోజు ఏంటంటే మజ్జిగ అంటే పెరుగు మజ్జిగ కొంచెం గట్టిగానే ఉంటుంది, అంతా పలసంగా లేకుండా కొంచెం బాగానే ఉంటుంది టేస్ట్. ఈరోజు వచ్చేసి నాకు ఖర్జూరాలు అంటే డేట్స్ అండి, ఇక్కడ బయటవి అవి చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నేను అవి స్వీట్ బాల్స్ ఏంటంటే అంటే చక్కెర వేయలేదు, చక్కెర వేయకుండానే నేను అవి మేగడ మజ్జిగ అనుకోవచ్చు, మేగడ పెరుగు అనుకోవచ్చు. చాలా టేస్టీగా ఒక పుల్లగా ఉండదండి. అంటే అవి ఒక డబ్బాలో వస్తాయి, నేను ఒక వీడియో పెడతాను ఆ డబ్బాలు ఏంటనేది చూడండి. నేను దాంట్లో వేసుకొని అంటే మన ఇండియాలో ఆష్కి మిక్చర్ చేసుకొని తింటారు, మీకు తెలుసా? అలాగేంటంటే నేను ఇలాగ పెరుగు మజ్జిగలో వేసుకొని అవి ఈరోజు నా ఉపవాసం. చూశారు కదా వీడియోలో. లైక్ అండ్ సబ్స్క్రైబ్